హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నష్రా పలుకులు. నష్రా పలుకుల్లో గత 2024 ఎన్నికల్లో వైసీపీ చాలా దారుణమైన ఓటమికి గల కారణాలని ఈ వీడియోలో విశ్లేషిద్దాం. టీడీపీ చేతిలో కేవలం 11 సీట్లకి పరిమితమై ఘోరమైన ఓటమి పోయింది. ఆంధ్రప్రదేశ్ యంగెస్ట్ సీఎంగా రికార్డు సూచించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకి గెలిచి చాలా ఘోరమైన ఓటమి చవిచూశారు. దీనికి గల కారణాలు 150 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకి ఆ పార్టీ పడిపోవటం, ప్రజల్లో నమ్మశక్యం లేకపోవటం అనేది ఇలాంటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఆ పార్టీ యొక్క ప్రవర్తన. పార్టీ గెలవటానికి ముందు ఎంతో హుందాగా మర్యాదగా ప్రజల దగ్గరగా ఉన్న పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఒక్కసారి మారిపోవటం అనేది చూడవచ్చు. చంద్రబాబు లాంటి వాడు మీడియా ముందు ఏడ్చారంటే ఆ పార్టీ ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ పార్టీకి ఒక చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతగా అభిమానించి ఆరాధించే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తి మీద ఊకే పరస్పరం పొలిటికల్ కాకుండా పర్సనల్ లైఫ్ మీద దాడి చేయటం, పొలిటికల్గా ఎంతో ఛాన్సులు ఉన్నా అది వాడకుండా కేవలం రాజకీయంగా పర్సనల్ లైఫ్ మీద వాడటం అనేది ఆ పార్టీ ఎంతగానో దెబ్బతీసే. తర్వాత నవరత్న హామీలు, సంక్షేమ పథకాలు వీటిలో కూడా ఎంతో డోలతనం కనిపించింది. ముఖ్యంగా సంక్షేమ పథకం అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో అవకతవకలు జరిగాయి. అవి కూడా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా అంతగా స్పందించలేదు. తర్వాత చంద్రబాబు లాంటి వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, అది ఆసరా తీసుకొని జనసేన పార్టీ బీజేపీతో కూటమి ఏర్పాటు చేసి 24 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయటం అనేది పార్టీకి తీవ్ర నష్టం చేసింది. అలానే వైసీపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రంలో ఒంటరి పార్టీ చేసి చావు దెబ్బతీసి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి చేయకపోవటం, నవరత్న హామీల్లో సరిగ్గా లేవని ప్రతిపక్షాలు ఎంత దూషించినా అది అంత అబద్ధమని అనటం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు లాంటి వాడిని సంవత్సరం ముందు జైలుకు పంపించడం అనేది రాంగ్ స్ట్రాటజీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒక నాయకుడిని పంపించితే అది పొలిటికల్ ఎజెండాగా భావించవచ్చు, కానీ ఫెయిర్గా భావించడం. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై నష్రా పలుకులు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఎన్నో నెగిటివ్ ఇంప్రెషన్స్ వల్ల పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఒప్పుకోవచ్చు. ఈ 5 కారణాలే వైసీపీ ఓటమికి గల కారణాలు. అదే ఈ వైసీపీ ప్రభుత్వం తప్పులను సరి చేసుకుని ఉంటే, ప్రజల దగ్గరగా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఉండేది. ఎంత భవిష్యత్తు పార్టీ ఓడిపోయి